కాసుల కకృతి కోసం దేవుడికే అపచారం తలపెట్టారు. వందల కోట్ల రూపాయల భూములు కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. దసరా ఉత్సవాలకు పోటీగా ప్రైవేట్ సంబరాలను నిర్వహించేందుకు చందాలను కూడా పోగేశారు. ఆ తర్వాత ఏమైంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సర్కార్ భూములను దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టేస్తూ వచ్చిన చంద్రబాబు అన్కో స్ఫూర్తితో ఇప్పుడు ఏకంగా దేవుడి భూములకే ఎసరు పెట్టారు కొంతమంది టీడీపీ నేతలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దాదాపు 40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ వచ్చిన ఆదాయాన్ని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి జమ చేస్తున్నారు. అయితే దాదాపు 400 కోట్ల రూపాయల ఖరీదైన ఈ భూమిపై గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడే పసుపు నేతల కన్ను పడింది. నాడు అధికార దుర్వినియోగం చేసి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూములను కొట్టేసేందుకు దుర్గగుడి పరిధిలోకి తెచ్చారు. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అవకతవకల్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పేర్ని నాని. దాంతో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు టీడీపీ నేతల బారిన పడకుండా కాపాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో గొల్లపూడిలోని 40 ఎకరాల దేవాదాయ భూమిపై టీడీపీ నేతలు మరోమారు కన్నేశారు. దేవాదాయ భూములను శాశ్వతంగా కొట్టేసేందుకు భారీ వ్యూహం రచించారు. టీడీపీ నేతల దోపిడీ స్కెచ్ ను వైఎస్ఆర్సీపీ నేతలు బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ భూములను కాపాడుకునేందుకు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు స్టే ఇచ్చింది. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూమిని విజయవాడ ఉత్సవాలకు వినియోగించొద్దని ఆదేశించింది. అలాగే గోల్ఫ్ కోర్సుకు 5 ఎకరాల కేటాయింపు ప్రతిపాదనపైన కూడా స్టే విధించింది. ఆ భూములను యథాతథంగా ఉంచాలని ఆదేశాలిచ్చింది. అయితే విజయవాడ ఉత్సవకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఎక్కడో ఆ రోజున ఒక ముస్లిం భక్తుడు గొడుగుపేట మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చినటువంటి 40 ఎకరాల భూమిని ఈరోజు 5 ఎకరాలు గోల్ఫ్ కోర్టు కని కనవ 35 ఎకరాలు ఎగ్జిబిషన్ సొసైటీ కని మీరు నిర్ణయాలు ప్రభుత్వం తరపున గౌరవ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ కలెక్టర్ గారు నిర్ణయాలు తీసుకున్నారని దానిపైన హిందూ సంఘాలు హిందూ కార్యకర్తలు గౌరవ హైకోర్టు వారిని సంప్రదించగా ఇది ఏ విధంగా చేస్తారు, దేవుడు దేవాలయంలో దేవుడు మైనర్ బాలుడు లాంటివాడు, ఆ చిన్న విగ్రహము మైనర్ బాలుడు, ఆ మైనర్ బాలుడికి సంబంధించినటువంటి గార్డియను ప్రభుత్వమే. కావున దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే ప్రభుత్వమే రక్షించాలి, అంతేగాని అవి పంచిపెట్టకూడదు అనేది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తీర్పు చెప్పడం చాలా సంతోషకరం. దేవుడి భూములను కాజేయడానికి కూటమి నేతలు చేస్తున్న కుట్రలపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. స్వామివారి భూములను కొట్టేయాలని చూడడం సరికాదని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి దేవుళ్ల ఆస్తులను కాపాడాలని హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ డిమాండ్ చేస్తోంది.